నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రోజెక్కకి పుష్ప 2 విపరీతంగా నచ్చేస్తుంది. ఎంత విపరీతంగా నచ్చేసిందంటే, అబ్బా బన్నీ ఎరగదీసేశాడు, బన్నీ కేక పుట్టించేశాడు అని చెప్పేసి రివ్యూ రాసేంతటిగా రోజెక్కకి అంత తీరిక ఎక్కడుందో మరి. మొత్తానికి తీరిక ఉంటుందిలేండి, ఎలాగూ మాజీ మంత్రే కదా, పెద్దగా పని పాట ఏమీ లేదు, పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఏం లేవు. కాబట్టి ఆవిడేంటంటే ఒక సినిమా రంగం నుంచి వచ్చింది కాబట్టి ఆ కోణంలో బన్నీ సినిమాని పుష్ప 2ని ఆవిడ చూసింది. ఇక ఉద్వేగం ఆపుకోలేకపోయింది, ఉత్సాహం ఆపుకోలేకపోయింది. అందులో మా రాయలసీమ యాసని భలే పండించేశారు సుకుమార్ గారు, లెక్కల మాస్టర్ అంటూ ఆవిడ ఆల్మోస్ట్ ట్వీట్ కాదు, రివ్యూ రాసింది. అసలు ఏం రాసిందో ఒక మాట చూద్దామా ఆవిడ ఏం రాసిందో. వేటూరి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారట, అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాక్కున్నాయి అని. మా లెక్కల మాస్టర్ అంటే సుకుమార్ గారి గురించి ఆవిడ సంబోధన. లెక్కల మాస్టర్ సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు. బా ఏం వర్డింగ్ అండి, రోజక్క అద్భుతంగా రాశారు. మీ సుకుమార్ రైటింగ్స్తో ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక భాష యాసకే కాదు వేషానికి కూడా 100% న్యాయం చేయించారు నటీనటులతో. రోజక్కలో ఉన్న ఒక సినిమా ఆర్టిస్ట్ అలా బయటకు వచ్చేశారు. ఆవిడ ఎక్కడా కూడా దీనికి పొలిటికల్ కలర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు అని మనం రెండో పేర వరకు అనుకోవచ్చు. మూడో పేరలో ఏం రాసిందో మనం చూడాలి. మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరంతా రే మచ్చ ఎవడరా ఈడు అని మాట్లాడుకునేలా చేశారని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చింది. బాక్సాఫీస్ బద్దలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాడు పుష్ప అంది. తిరుపతి గంగ జాతరను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది. నేను చాలా జాగ్రత్తగా అన్నా, మొదటి రెండు పేరల్లో అక్కడ వాడు పొలిటికల్ టచ్ తీసుకురాలా, మూడో పేరల్లో తీసుకొచ్చేసింది. మరి రోజా గారా మజాకా? మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, సుశిక్షితురైన సైనికురాలు ఆవిడ వైఎస్ఆర్సీపీకి. సో మొత్తానికి ఏంటంటే గంగమ్మ జాతరని ఒక అద్భుతమైన పండుగలాగా తీసుకొచ్చిన ఖ్యాతి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్గా ఉందనేది పుష్ప రివ్యూ పేరుతో ఆవిడ రాసుకొచ్చింది. ఇంకా ఏం రాశారు ఆవిడ, మీరు 3 గంటల 20 నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్ పర్ఫార్మెన్స్ అయితే అందించారు సుకుమార్ గారు అని. హీరో చీర కట్టుకొని, పసుపు రాసుకొని, గంధం పూసుకొని, నిమ్మకాయల దండ మెడలో వేసుకొని జాతరలో మాతంగి వేషంలో మరి అల్లు అర్జున్ గారు చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్లు స్క్రీన్పై అద్భుతంగా పండాయి. అండ్ ఐఎమ్ రష్మిక సూపర్, రష్మిక గారికి కూడా ఆవిడని ట్యాగ్ చేస్తూ నువ్వు సూపర్ అక్క అని చెప్పేసి, ఈవిడ రష్మిక అక్కకి సూపర్ అని సంబోధన చేసింది. అంటే రాయలసీమ భాషలో అదొక గౌరవం, అంటే ఆప్యాయంగా పిలుచుకోవటం, అక్క అన్న అని పిలుచుకోవడం గౌరవం. సో ఆ కోణంలో ఆవిడ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏంటంటే పుష్ప 2 రోజక్కని కదిలించింది. దేనికి చలించని రోజక్క పుష్పకి చెలించిపోయింది. పుష్పలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి చెలించిపోయింది. పనిలో పని గంగమ్మ జాతరని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ క్రెడిట్, ఆ క్రెడిట్ని జాగ్రత్తగా దర్శక నిర్మాతలు పుష్ప 2లో మరి ఆ క్రెడిట్ వాడుకునేలాగా, అంటే గంగమ్మ జాతర ప్రాముఖ్యాన్ని వాడుకునేలాగా చాలా అద్భుతంగా చిత్రీకరణ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియదు, ఆ ఒక్క సాంగ్ చిత్రీకరణకి రామోజీ ఫిల్మ్ సిటీలో 15 రోజులు పట్టింది. ఒక్క సాంగ్ అంటే ప్రతి ఫ్రేము చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలాగా సుకుమార్ చూసుకున్నారనమాట. సో వీ కెన్ అండర్స్టాండ్. అండ్ ది కైండ్ ఆఫ్ 15 రోజుల పాటు అదే వేషధారణతోటి అల్లు అర్జున్ మరి ఏ రోజుకు ఆ రోజు మేకప్ వేసుకోవటం, తీయటం, అంత కమిటెడ్గా ఆయన ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే అదే వేషధారణతోటి వీ కెన్ అండర్స్టాండ్ ఎంత సీరియస్నెస్ ఉంది దర్శక నిర్మాతలతో పాటు అల్లు అర్జున్కి అనేది అక్కడ బాగా. అండ్ దర్శక నిర్మాతలు ఒకచోట సీనియర్ జర్నలిస్ట్ ఆయన తాడి ప్రకాష్ గారు ఒక రివ్యూ రాశారు. ఇన్ఫ్యాక్ట్ అదే రివ్యూని ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో రోజా గారు, అంటే అదేదో కాపీ అని కాదు, సిమిలర్ లైన్స్లో ఆవిడ కూడా రాసుకుంటూ వచ్చారు. గంగమ్మ జాతరకి ఎందుకు తిరుపతిలో అంత ప్రాముఖ్యం ఉంటుందంటే, వెంకటేశ్వర స్వామికి ఆవిడ స్వయాన సోదరి. ఆవిడకి జాతర జరుగుతుంటే కొండ మీద వెంకన్న మురిసిపోతాట. మా చెల్లెలకి అద్భుతంగా పూజా పునస్కారాలు, జాతర మొత్తం ఊరంతా కదిలొచ్చి ఆమె కోసం అని చెప్పేసి గంగమ్మ కోసం చేస్తున్న ఒక అద్భుతమైన ఫీస్ట్ అది. వెంకటేశ్వర స్వామికి కళ్ళకి ఫీస్ట్ అది. సాక్షాత్తు ఏడుకొండల వాడు మెచ్చుకునే జాతర. తన ఆడపడుచు, తన ఇంటి ఆడపడుచుకి ఆ రకమైన గౌరవాన్ని, ఆ రకమైన భక్తి వినయపూర్వక గౌరవాన్ని అందిస్తున్న తిరుపతి వాసులు అంటే మహాప్రేమ ఏడుకొండల వాడికి. అది చూపించారు అక్కడ. అది ఆ ఫ్రేమ్ దాదాపు ఒక 70-80 ఫ్రేమ్స్ ఉన్నాయి ఆ పాటలో. ప్రతి ఫ్రేమ్లోనూ ఆ కమిట్మెంట్ కనపడేలాగా
అల్లు అర్జున్ తీసుకున్న శ్రద్ధ, అలాగే దర్శక నిర్మాతలు వాళ్ళు తీసుకున్న కన్సర్న్, వాళ్ళ కన్సర్న్ అదంతా ఆ ఒక్క పాటలో కనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రోజా అక్క చెప్పిందని కాదు కానీ నార్త్ ఇండియా నుంచి వచ్చే హిందీ, ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ వాళ్ళు రాశారండి రివ్యూస్, వాళ్ళు చూపించారండి. అటు ప్రింట్ మీడియా కానీ, ఇటు విజువల్ మీడియా కానీ, ఇటు సోషల్ మీడియా కానీ రివ్యూస్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి. గంగమ్మ జాతర గురించి మెజారిటీ ఆఫ్ ద తెలుగు మీడియా పెద్దగా చెప్పలేకపోయింది. చెప్పలేదని కాదు, బట్ గంగమ్మ జాతరకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, గంగమ్మ ఎలా వెంకటేశ్వర స్వామికి ఆవిడ సోదరి చెల్లెలు వరుస అవుతారు, ఆవిడంటే తన ఇంటి ఆడపడుచు, ఏడుకొండల వాడి ఆడపడుచు అంటే ఆయనకి ఎంత ప్రేమ వెంకన్నకి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి వాళ్ళు బాలాజీ అంటారు, బాలాజీకి ఎంత ప్రేమ తిరుపతి బాలాజీకి అని చెప్పేసి వాళ్ళు చేసిన వీడియోస్ అండి లక్షల్లో వ్యూవర్షిప్కి వెళ్ళిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కనుక మనం చూస్తే, అంటే పుష్ప 2 రిలీజ్ అయిన రోజు హిందీలో కూడా రిలీజ్ అయింది, బీహార్, యూపీ, మహారాష్ట్ర చాలా రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. అండ్ అదే రోజు ఇంకొక హిందీ సినిమా కూడా రిలీజ్ అయింది, ఆజాద్ రిలీజ్ అయింది. అండ్ ఆ 2 సినిమాల రెవెన్యూ కలెక్షన్స్ చూస్తే హిందీ సినిమాకి 62 లక్షలు, 65 లక్షలు, అండ్ హిందీ వర్షన్ ఆఫ్ పుష్ప 2కి 72 లక్షలు కలెక్షన్ అంట ఆ రోజు, 72 కోట్లు కలెక్షన్, 65 కోట్లు అక్కడ హిందీ సినిమాకి షారుఖ్ ఖాన్ నటించింది. దీనికి 72 కోట్ల రూపాయల కలెక్షన్ అంట. సో అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు హిందీ ఆడియన్స్ అంటే ఆ నాడి పట్టుకున్నారు కరెక్ట్గా దర్శక నిర్మాతలు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు. బీహార్లో వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే లక్షల్లో వచ్చారు జనాలు. వాళ్ళకి ఆ మాస్ అప్పీల్ కావాలి, దానికి కొంత రిలీజియస్ ఫ్లేవర్ అంటాలి, ఆ ఫ్లేవర్ అంటితే అమాంతం అట్లా ఎత్తేస్తారు హిందీ స్క్రీన్లో. ప్లస్ ఇంకోటి గమనిస్తుంటే ఖాన్ త్రయం దునుమాడేసిన హిందీ స్క్రీన్లో ఈరోజు అల్లు అర్జున్ చెలరేగిపోతున్నాడు. రోజాక్క పాయింట్ కూడా అదే, అంటే ఆవిడ పూర్తిగా సినిమాటిక్ యాంగిల్లో ఆవిడ చెప్పాలనుకున్నది ఈ ప్రస్తావన తేకుండా చెప్పేశారు. ఏంటి, ఒక తెలుగు హీరో ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్, అంటే ఇంతకుముందు కమల్ హాసన్ చాలామంది పర్ఫామ్ చేసి ఉండొచ్చు కాక, బట్ ఒక తెలుగు హీరో ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఆయన ఉత్తరాదిలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటిదాకా ఖాన్ల ప్రపంచమే నడిచింది, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ వీళ్ళే రూల్ చేశారు. ఒక రకంగా వాళ్ళని అడ్డం పెట్టుకొని దావూద్ గ్యాంగ్ రూల్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో ఎంత నిజం ఉందో మనకి తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురు రూల్ చేసిన మాట అయితే వాస్తవం. ఇవాళ దాన్ని బ్రేక్ చేశాడు అల్లు అర్జున్ పుష్ప 2 తోటి. ఆ దెబ్బకి అక్కడ స్క్రీన్లు చిరిగిపోయేంతటి రెస్పాన్స్ వచ్చిందనేది రోజా గారు చెప్పాలనుకున్న అంశం. నేరుగా ప్రస్తావన తీసుకురాలేదు కాబట్టి అంతర్లీనంగా మనకు అర్థమయ్యేందుకు సాధారణ భాషలో ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. రాదర్ ఆవిడ ట్వీట్ చేశారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద. ఆవిడ అంత లెందీ ట్వీట్, జనరల్గా పొలిటికల్ ట్వీట్సే ఉంటాయి ఆవిడవి, వీళ్ళని ప్యాకెట్ ఆడేసి ఉతిగా ఆరేసి క్లిప్పులు పెట్టే ట్వీట్సే ఉంటాయి. అలాంటిది ఫస్ట్ టైం ఆవిడ ఎంత అసలు ఇన్వాల్వ్ అయిపోయిందంటే అబ్బా బన్నీ కేక పుట్టించాడు అనేంతగా ఇన్వాల్వ్ అయింది. సో ఇదండి మొత్తానికి. బన్నీ గారు ఆల్ ద బెస్ట్. రోజా అక్క నుంచి మీకు సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్ పర్ఫార్మర్ ఆవిడ, బహుభాషా నటి ఆమె కూడా, ఆవిడ నుంచి మీకు సర్టిఫికేట్ వచ్చిందండి. ఆల్ ద బెస్ట్ బన్నీ గారు.